సీను, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? చెప్పవేంటి సీను? పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? మా ఇంటికి వచ్చి అంట్లు తవ్వుతావా? అంట్లు నేనెందుకు తోతాను? దానికి పని వాళ్ళు ఉంటారు కదా. పిచ్చి మొహమా, కొత్త కోడలు వచ్చాక ఖర్చు ఎందుకు? మా అమ్మ పని వాళ్ళు తీసేస్తుంది కదా. మా అమ్మ సంగతి నీకు తెలీదు? అవునా? అందుకే ఈ రాత్రికి నన్ను నీ మొగుడిని అనుకో. మరి మొగుడన్నాక మీద పడతాడు, ఏదేదో చేస్తాడు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు వాడుకుంటారా? మీనాక్షి, మీనాక్షి ఏమైంది? పెళ్లి చేసుకోకుండా వాడుకోలేట్రా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది నీకు? దగ్గర వద్దు, దగ్గర చెప్తున్నా. రాసేను. మీనాక్షి ఏమైంది నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? రాసేను, ముందురా. మీనాక్షి ఏమైంది నీకు అసలు? మళ్ళీ తయారయ్యావా? ఇప్పుడు రా. ఎవరు నువ్వు? నీకు దండం పెడతానే. ఏంటిది? కళ్యాణి, కళ్యాణి, నువ్వు చచ్చిపోయావు కదా. నీకు దండం పెడతా కళ్యాణి. కళ్యాణి నన్నేం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటా కళ్యాణి. నన్నేం చేయకు కళ్యాణి. అలా దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తావేంటి? నాకు భయం వేస్తుంది. నన్ను క్షమించు కళ్యాణి. కళ్యాణి ఎవరు? కళ్యాణి ఎవరా? నీకేదో దయ్యం పట్టినట్టుంది. మీనాక్షి దగ్గరకు వచ్చా అంటే పొడి చేస్తా. ఎందుకు పారిపోవాలి? ఆలోచించు, మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పరువు కోసం ప్రాణాలు కూడా తీసేస్తుంది. మరెలా సీను? చెప్పాగా, పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. హే ఆగు. నాకు భయంగా ఉంది సీను. నేనన్నా కదా, భయం ఎందుకు? ఎవరైనా చూస్తారేమో. చంపేస్తా. ఎవడు చూసినా. అక్కడి దాకా వద్దు సీను, పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? అది అయ్యాక చేసేది కూడా ఇదే కదా. అప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? పెళ్ళవని ఇప్పుడు చేస్తే పెళ్లి చేసుకోకుండా పారిపోతానన్నా? నేనలా అనలేదు సీను, నా ఉద్దేశం అది కాదు.
నువ్వెలా అనుకున్నా అదే నిజం. ఇంకా రాలేదేంటి? అసలు లెటర్ ఇచ్చారా? కళ్యాణి, కళ్యాణి, ఒకదాని వచ్చావుగా? నేనెవరు చూడలేదుగా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. నాలుగు రోజుల్లో కనపడిపోయేసరికి భయం వేసింది సీను. బాధను ఆపుకుని బతకడం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడే అర్థమైంది. ఇంత రహస్యంగా కలిసింది కష్టాలు చెప్పుకోవడానికా? సంతోషాలు పంచుకుందాం. సరేదా? ఏంటివి? ఏం తీసుకొచ్చావు? ఉండు, రుచి చూస్తావుగా. ఏంటి నువ్వే చేసావా? బాగుందా? మరిది నీ చేత్తో చేసావుగా, చాలా రుచిగా ఉన్నాయి. ఇది కూడా తిను. నువ్వు వచ్చావు చాలదా? ఈ స్వీట్లన్నీ ఎందుకు కళ్యాణి? అయినా నిన్నెదురుగా పెట్టుకుని వేరే రుచుల గురించి అడిగితే నేను ఖచ్చితంగా అబద్ధాలు చెప్తాను. ఏ బాలేదా? ఈ పక్కన పెట్టు, ముందు నేను చూడండి. నీలో కలిసిపోతే ఈ జీవితానికి అది చాలు కళ్యాణి, పరిపూర్ణం. పుట్టినరోజు కానుక అడిగావుగా, తీసుకో. అదిగో పడింది. ఇదిగో పిల్ల, నీ పుస్తకం పడేసుకున్నావు. నవ్వుంట్రా పళ్ళికేస్తున్నావు. దీంతో కొడితే పుట్టుక్కుమని పోతావు. ఎవరైతే పడేసుకుంటే నీకెందుకురా? అమ్మా, ఏంట్రా అది అలా కొట్టేసింది? నువ్వేంట్రా అలా కొట్టేసావు? ఆడపిల్లని పట్టుకుని అది ఇది అనడం తప్పురా రే. మరి ఇంకేమన్నా కాసేపు ఆగు, తెలుసుకుందు గాని. పిల్లేంటి మళ్ళీ ఇటే వస్తుంది? వామ్మో, ఈసారి నేను వెళ్ళను. హలో మేడం,
నాకు తెలుసులే, కేవలం పడేయడానికే కొన్నావు కదా దీన్ని. గట్టిగా పట్టుకో, పడిపోద్ది. ఏంటి ఆ? కళ్యాణి, హలో మేడం, నీ చూపులు ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు. బాగా గుచ్చుకుంటున్నాయి ఇక్కడ. నేను పోతే నీదే బాధ్యత. అదిగో కళ్యాణ్ వస్తుంది. అవునరా, ఎప్పుడు మాతోనే తిరుగుతావు, దాన్ని ఎప్పుడురా పడేసావు? అదేంట్రా ఏం పడేసుకోకుండా వెళ్తుంది? తనే పడిపోయింది కదరా, ఆట అయిపోయింది. మందుకు కూడా టైం అయింది. మరి డబ్బులు ఏం చూడకుండా వెళ్ళిపోతుంది. డబ్బుదేముంది, వేయాలో ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు లేవని చెప్పొచ్చుగా, ఎంత బస్సు ఎందుకు? కళ్యాణి, ఇంకో విషయం చెప్పాలి. మగాళ్ళందరూ ఆడాలని కావాలని నేర్పిస్తారట. ఎందుకో తెలుసా? మీరు అలిగితే మీ అందం రెట్టింపు అవుద్దని. అది చెప్దామనే మొన్న మాట అన్నాను. ఈ 3 రోజులు రాత్రులు అసలు నిద్రలేదు తెలుసా? కళ్ళు చూడని తెర్రపడ్డాయో. అలక వీడక వచ్చే మొదటి చిరునవ్వు. ఆడపిల్లని సీను, భయం ఉంటుంది. సరే, ఇంకెప్పుడు అలా చేయను. బాధపడేలా అస్సలు మాట్లాడను. ఇందాక ఆ పెదాల వెనకాల చిన్న నవ్వు చూశాను. పెళ్ళవని అని చెప్పాను కదా సీను. ఏంటి పెళ్ళవని పెళ్ళవని? ఇప్పుడు వేస్తే పెళ్లి చేసుకుని పారిపోతానా? హలో మేడం, వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. అయినోళ్ళందరూ ఏవేవో కానుకలు ఇస్తారు. మరి నాలో సగం అనుకున్న వాళ్ళు ఏమిస్తారో? మీ వాళ్ళందరూ ఉన్నవాళ్లే. వాళ్ళిచ్చే కానుకలు కూడా ఖరీదుగానే ఉంటాయి. నేనేం ఇవ్వగలను? ప్రేమతో ఏమిచ్చినా తీసుకుంటా. ఏంటి సీను అది? మనకున్న ఒకే ఒక్క ఆయుధం. ఈ ఊరు దాటగలిగితే కలిసి బతుకుదాం, దాటలేకపోతే ఇదే తాగి చేద్దాం. విషవాది ఒకరి మీదైతే పోరాడొచ్చు, ఒక ఊరి మీద పోరాటం కుదరినప్పుడు పారిపోవడం అనవసరం. నీతో జీవితం మొదలు పెడదామనుకున్నా. క్షమించు నాన్న. చేదు ఎలా తాగేవే దీన్ని? కళ్యాణే, ఎంత మాకంగా ఉంటే ఎలా బతుకుతావే? వద్దులే,
చచ్చిపో. ఓహో, మరి నేనెలా బతకాలని ఆలోచిస్తున్నావా? ఈ ఊర్లో నేను టచ్ చేయాల్సిన ఆడపిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు కళ్యాణి. ఆ? నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకుండా ప్రశాంతంగా చచ్చిపో.